రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2400 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల ప్రాజెక్టుని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఇక సెకండ్ ఫేజ్ లో ఎన్టీపీసీ లిమిటెడ్ 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 85% తెలంగాణకే ఎన్టీపీసీ సరఫరా చేయనుందన్నారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లకు చేరిందని కేంద్ర మంత్రి లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్ అవసరాల కోసం థర్మల్ పవర్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా రామగుండం ప్రాజెక్టుకు బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందించగల సామర్థ్యం ఎన్టీపీసీకి ఉందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీపీఏ చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి అంశంలో ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్నటువంటి 3x800 మెగావాట్లకు సంబంధించినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పీపీఏ చేసుకోవాలంటూ కూడా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో కిషన్ రెడ్డి సీఎం కి లేఖ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రామగుండంలో 4000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి మొదటి ఫేజ్ లో దాదాపు 12,000 కోట్ల వ్యయంతో అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. దాంతో పాటు అదేవిధంగా 1600 మెగావాట్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించి అదేవిధంగా గతంలోనే 2023లో ప్రధాని మోడీ ప్రారంభించినటువంటి అంశం. ముఖ్యంగా ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించి 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి మూడు పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్టీపీసీ చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మొదటి ఫేజ్ లో అదేవిధంగా రెండో ఫేజ్ కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి దానికి సంబంధించి 80% తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయబోతున్నారంటూ కూడా ఇప్పటికే దాంట్లో నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు ఈ మునుపెన్నడూ లేనటువంటి విధంగా 18,139 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం అనేటువంటి బట్టి విక్రమార్క విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి తరుణంలో ముఖ్యంగా ఈ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి దానిపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.